సార్ రీసెంట్‌గా తెలంగాణలో ఒక ఇష్యూ జరుగుతుందనమాట. ఏదంటే ఒక సినిమాకి సంబంధించి 'ఇడుపు కాగితం' అని ఒక మూవీ టైటిల్ పెట్టడం ద్వారా, అంటే అది తెలంగాణ స్లాంగ్‌లో పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అది రిలీజ్ చేసినట్లయితే దీనికి డబ్బింగ్ ఉంటుందా? దీన్ని తెలంగాణ స్లాంగ్‌తో సినిమా తీస్తున్నారు కాబట్టి మేము ఆంధ్రాలో దీన్ని బ్యాన్ చేస్తామని కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. దీనిపైన ఒక ప్రొఫెసర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా భాష పైన మాకు అంటే చాలామంది వెక్కిరింపు తగ్గలేదు మాకని కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? సో ఇట్స్ లైక్ ఒకటం ఇది అంటే పొలిటికల్ ఫ్లేవర్ ఉన్న ఇష్యూ ఇది. అండ్ సేమ్ టైం అండ్ తెలంగాణ అస్తిత్వానికి ఇమోషన్కి కనెక్ట్ అయిన ఇష్యూ ఇది. ఓకే, ఇప్పటికి ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు ఒక ఇది ఉండిపోయింది, వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. ఏంటంటే ఆంధ్రులు ఆల్రెడీ మనల్ని అంచివేసేసి మన జీవితంలో మనం ఎదగకుండా చేయడానికి ఆంధ్రులే కారణం అని చెప్పేసి ప్రతి తెలంగాణ కుగ్రామం నుంచి జనాలకు ఉన్న ఆలోచన ఇది చాలా బలంగా ఉంది. తెలంగాణ పోరాటం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవాలంటే కొన్ని వందల ప్రాణాలు త్యాగం చేస్తే తప్ప తెలంగాణ రాలేదు. పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే కానీ తప్ప తెలంగాణ సాధించలేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు చూస్తున్న వివక్ష, తెలంగాణ రాష్ట్రాల మీద, తెలంగాణ ప్రాంతం మీద చూంచుతున్న వివక్షనే దానికి గల కారణము. దానికి అంత ఉర్రెత్తి ఉద్యమాలు 2 దఫాలుగా తొలి దశ మలి దశ ఉద్యమాలు అని చెప్పేసి కొట్లాడుకొని దాని తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత తెలుగు రాష్ట్రాలు ఒకటైనప్పటికీ, తెలుగు భాష ఒకటైనప్పటికీ, తెలుగు ప్రాంతం ఒకటైనప్పటికీ ఆంధ్రులు, సీమాంధ్రులు, మళ్ళీ దాంతో తెలంగాణ వాసులు అని చెప్పేసి ఎప్పుడైతే విభజించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత కూడా ఆందోళన ప్రతి చోట తెలంగాణ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే ఒక సెంటిమెంటు మామూలుగా అంటారు, తెలంగాణ వాళ్ళు పిచ్చోళ్ళరా, అమాయకులరా, మంచోళ్ళని కూడా అంటారు. ఆంధ్ర వాళ్ళ విషయానికి వస్తే కొంచెం తెలియగల వాళ్ళు అండ్ దాని తర్వాత బాగా చాకచక్యం ఉన్నవాళ్ళు అండ్ దేన్నైనా వాళ్ళు అంటే అన్ని రకాలుగా మరచేసి కన్విన్స్ చేసుకునే పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అని చెప్పేసి అంటారు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ అమాయకుడు అయిపోతుండు, ఆంధ్ర వాళ్ళడం పరిజ్ఞానం తెలియగలవాడవుతుండు అని అన్నప్పుడు, ఎప్పుడైతే తెలుగులో ఆంధ్రలో వచ్చేసి తెలంగాణలో సినిమాలు తీసి పెద్ద పెద్ద థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతాయి, వాళ్ళ హీరోసు, వాళ్ళ హీరోయిన్స్, మళ్ళీ దాని తర్వాత అంతా వాళ్ళ ప్రాతిపద్యం నడుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక హీరో ఎదిగింది ఏదైనా ఉందా? అతి తక్కువ, రైట్? తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కామెడియన్ ఎదిగింది ఉందా? అతి తక్కువ, రైట్? మైగ్రెంట్స్ వచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. మన ఒక హైదరాబాద్ను ఒక హబ్ కింద క్రియేట్ చేసుకొని హైదరాబాద్ను వాడుకుంటా ఉన్నారు. వాళ్ళ జలసాలకు, వాళ్ళ అవసరాలకేమో తెలంగాణ రావాలి, హైదరాబాద్ కావాలి. ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతం నుంచి ఒక సినిమా, ఒక టైటిల్, ఒక తెలంగాణ యాస భాష లేదంటే ఒక తెలంగాణ టైటిల్ పెడితే మేము బ్యాన్ చేస్తామంటే, మరి అదే గనక తెలంగాణ వాసులు కనుక నిర్ణయం తీసుకొని ఆంధ్రులను తరిమి కొట్టాలనుకుంటే మరొక దశ ఉద్యమం మొదలు కాదా? వివక్ష అన్నది చూంచితే టు సమ్ ఎక్స్టెంట్ అండ్ ఎప్పుడైతే జనాలకు సానుకూలంగా, ప్రతికూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనోభావాలు దెబ్బతిన విధంగా మీరు వివక్షను కనుక చూంచితే కనుక తిప్పికొట్టుడు, తరిమికొట్టుడు మళ్ళీ తెలంగాణ ప్రజలకు పెద్ద అసాధ్యమైనది కాదు. అతిరథ మహారథులను, మేధావులను ఓడించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. అందులో సార్ గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాకముందు కావచ్చు, ఏదైనా మూవీలో తెలంగాణ స్లాంగ్ని ఒక కమీడియన్ కామెడీ విధంగా కావచ్చు, విలన్కి కావచ్చు, ఈ విధంగా పెట్టేవారు. కానీ ముఖ్యంగా మన తెలంగాణ స్లాంగ్ ఉండేది కాదు సినిమాలలో. ఆ వివక్షత అనేది కొంచెం కొంచెంగా తగ్గి ఇప్పుడు టోటల్ మూవీ కూడా తెలంగాణ స్లాంగ్లో మనం బలగం మూవీ తీసుకోవచ్చు, డీజే టిల్లు మూవీ లాంటివి కూడా చూసుకోవచ్చు. ఎందుకు ఇంకా దీన్ని తెలంగాణ స్లాంగ్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఒకప్పుడు మాట్లాడితే అరే గిదేంద్ర భాష గిట్లున్నది అనేటోళ్ళు, ఏందిమ్మా. కానీ ఈరోజు తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే అందరూ కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇంకొకటి, తెలంగాణ స్లాంగ్ మాట్లాడి వస్తున్న సినిమాలన్నీ కూడా చాలా మటుకు హిట్ అవుతూ ఉన్నాయి. ఒక సాయి పల్లవి, రైట్, ఆమె ఒక తెలంగాణ స్లాంగ్తో ఒక సినిమా వచ్చింది. అది ఒక నిజంగా బ్రేక్ ఈవెన్ మూవీ. అది తెలంగాణ యాసకు, తెలంగాణ భాషను ఫిలిం ఇండస్ట్రీకి స్వాగతించడానికి అని చెప్పేసి ఒక అద్భుతమైన సినిమా క్రియేట్ అయింది. అర్జున్ రెడ్డి అన్న సినిమా ఒకటి వచ్చింది, రైట్? విజయ్ దేవరకొండ అని చెప్పి అర్జున్ రెడ్డి అనే సినిమా ఒకటి వచ్చింది. అది నిజంగా సూపర్ హిట్. అది తెలంగాణ స్లాంగ్ లేనిది తెలంగాణ సినిమాలు తెలంగాణ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాలలో హిట్ కాకుండా పోతున్నాయి అంటే తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు ఎంత ప్రాధాన్యత ఉన్నదన్నది ఆలోచించాలి. ఇవాళ ఎన్ని అంటే ఇతర రాష్ట్రాల నుంచి
భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడో వచ్చేసి ఈడ సినిమాలలో యాక్టింగ్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఎంటర్టైన్మెంట్కు కట్టే డబ్బులను తీసుకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా, తెలంగాణ రాష్ట్ర బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్ర భాషతోని ఒక సినిమాను, ఒక టైటిల్ను రిలీజ్ చేస్తే మీకెందుకు కళ్ళమంటే ఎందుకు ఓరలేకపోతున్నారు? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదగడము ఆంధ్రులకు ఇంకా ఇష్టం లేదా అన్నొక్క డౌట్ ప్రజల మైండ్లోకి వస్తుంది కదమ్మా. సో ఇటువంటివి కూడా మనం ఎవరు స్వాగతించారు కదా. తెలంగాణను సాధించినాం, ఎవరి రాష్ట్రం వారు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకున్నది, వాళ్ళు అభివృద్ధి చేసుకుంటా ఉన్నది. అభివృద్ధి విధంగా తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. కలిసికట్టుగా ఉంటే మంచిదే, కానీ వివక్ష చూంచితే తెలంగాణోడు మళ్ళీ కనుక ఉద్యమం మొదలు పెడితే ఆంధ్రులు ఒక్కరు కూడా తెలంగాణ మళ్ళీ అడుగు పెట్టరు. ఇది తథ్యం. అందులోనూ ఇడుపు కాగితం అనేది మన తెలంగాణ స్లాంగ్లో విడాకులు అంటే ఎవరైతే పెద్ద మనుషులు మాట్లాడుకునేటప్పుడు ఇచ్చుకునేటువంటి చిన్న కాగితాన్ని ఇడుపు కాగితం, వేరే దగ్గర విడాకులు అని కూడా తెలుగులో అంటారు. దానికి అంత అర్థం కాకపోవడానికి కూడా ఏమీ ఉండదు. కానీ ఎందుకు పదే పదే దీన్ని తీసుకొచ్చి ఈ సినిమాలు అన్నిటినీ కూడా మేము బ్యాన్ చేస్తామని కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ఈ విషయంలో. అంటే మనం ప్రతిసారి కూడా ఎందుకు తగ్గి ఉండాలి భాష దగ్గర? తగ్గాల్సిన నెసెసిటీ ఎవరికి ఉన్నదమ్మా? ఎవరికి తగ్గాల్సిన అవసరం ఉన్నది? ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు. ఒక ప్రొడ్యూసర్ వస్తున్నాడంటే ఆ సినిమా ప్రొడ్యూసరు సరైన సినిమా తీసినట్టే జనాలు ఆదరిస్తారు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడున్న ఈ థియేటర్లు ఏవైతున్నాయో అంతా కూడా ఆంధ్రుల చేతులనే ఉండిపోయినాయి కదా. అటువంటి వాళ్ళ చేతులలో ఈరోజు సినిమా ఇండస్ట్రీ కానీ లేదంటే కనుక సినిమా థియేటర్లు ఉంటే కనుక తెలంగాణ నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి లేకపోతే హీరోయిన్ ఎదుగుతారని చెప్పి అనుకోవడానికి స్కోప్ చాలా తక్కువ ఉన్నది. అండ్ దీనికి ధైర్యం చేసేసి సాహసం చేసేసి ఒక తెలంగాణేటు లేదంటే తెలంగాణ వాసి ఒక సినిమా తీయాలంటే అసలు థియేటర్లు దొరికితేలేవా? ఎంత మంచి సినిమాలమ్మా ఇప్పుడు రిలీజ్ అంటే షూటింగ్ జరుగుతూ ఉన్నాయి, సినిమాలు తయారవుతూ ఉన్నాయి, కానీ రిలీజ్ అవుతలేవు. ఎందుకు? థియేటర్లు దొరకపోవడానికి గల కారణం ఏంది? అంతే కదా, వివక్షత ఇప్పటికున్నది. అది ఎంత మంచి సినిమా అయినా కూడా అది ఇక్కడ మా కులపోడు, మా మతపోడు, మా జాంతోడు, మా ప్రాంతమోడా అన్న తర్వాత ఇంకా తెలంగాణ హీరోకి కానీ ప్రొడ్యూసర్ కానీ ఎదగనికి స్కోప్ ఎడ కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇదివరకు చెప్పినట్టు ఇటువంటి వివక్ష తీసుకొస్తే మళ్ళీ తిరగబడితే తరిమి కొడతారమ్మా. సో అటువంటి పరిస్థితులు తీసుకురావద్దని చెప్తున్నాను. ఇప్పుడు విడుపు కాగితం ఎంత అంటే మాటల్లో విడుపు కాగితం అంటే ఎంత స్పష్టత ఉంది అందులో. విడాకులు అంటే ఈ ఆకులు ఏందనేది అర్థమైతలేదు ఎవరికి కూడా. అట్లా మనం హేళన చేయాలంటే చేయలేమా? ఎందుకంటే మన వాడక భాషలు ఎన్నో ఏళ్ళ నుంచి దీన్ని మనం వాడుకున్నాం. విడాకులు ఒకప్పుడు ఆకుల మీద రాసుకునే వరవడి ఉండేది కాబట్టి దాన్ని ఆ విధంగా క్రియేట్ చేసి ఉంటుంటారు. విడుపు కాగితము నిజంగానే విడుపు కాగితం అంటే ఎంత బాగుంది, పలకడానికి కానీ వినడానికి ఎంత బాగుంది. విడిపోవడానికి రాయించుకున్న కాగితం అది. ఆ సినిమా డెప్త్ ఏంటిదనేది నాకు చూడలేదు, నాకు తెలియదు. కాకపోతే మనం వాడుతున్న భాష, దాంట్లో ఉన్న స్పష్టత, దాంట్లో ఉన్న భావాలు, సారాంశాలు అర్థం చేసుకునేవాడి ఆలోచన సరళిని బట్టి ఉంటుంది, ఆలోచించే అర్థం చేసుకునేవాడి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ప్రతి దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పెట్టినట్టుగా వంకలు పెట్టాలనేసి అనుకుంటే, ఈకలు బీకినట్టు వంకలు పెట్టాలనుకుంటే కనుక ప్రజలు హర్షించరు. అందులోనూ సార్ మనం ఇప్పుడు ఈ ఇష్యూ అనేది పెద్దగా అవుతుంది. ఎప్పుడైతే తెలంగాణ భాష నడుస్తుందో ఇలాంటి వివాదాలు బయటకు వస్తుంటాయి. కానీ మనం మలయాళం నుంచి వచ్చిన మూవీస్ కానీ, తమిళ నుంచి వచ్చిన మూవీస్ కానీ, బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ కానీ చాలా వరకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు మన భాషతో వచ్చే మూవీస్ని ఇక్కడ ఇంత బ్యాన్ చేయాలి అని మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు ఒకటమ్మా, దేనికైనా కూడా అంటే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్. మీరు అన్నట్లుగా ఒకవేళ డబ్డ్ మూవీస్ తమిళనాడు నుంచి కానీ లేకపోతే కేరళ నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇతర భాషల నుంచి ఏమైనా మూవీస్ డబ్ అయితే అంటే సరే మంచి సినిమాలు తీసుకొని ఎవడైనా డబ్బింగ్ చేస్తే ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా. సో దట్ ఈస్ వన్ డిఫరెంట్ థింగ్. అండ్ దాని తర్వాత మన భాషనే ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారంటే సినిమా మంచిగా ఉంటే ఎవరైనా చూస్తారు, కానీ సినిమా మంచిగున్నదని చెప్పేసి చూడాలంటే ప్రజల్లోకి సినిమా వెళ్ళాలంటే కావాల్సిన థియేటర్ ఫెసిలిటీస్ ఉండాలి కదా అని నేను అంటా ఉన్నా. అదంతా కూడా కొందరి చేతులలో నడుస్తూ ఉన్నది. ఆ వివక్షను తీసేయాలి, తొలగించాలి. అందులో సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడి నుంచి బయటికి రావాలి. నేను చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రము ఒకప్పుడు ఆంధ్రుల చేతిలో ఉన్నది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇది ఒక సంస్థ సమూహం. ఇది మళ్ళీ ఒక రోజు వచ్చేసిందంటే మళ్ళీ వాళ్ళని కూడా తరిమి కొడతారు. ఆ రోజులు ఎంత దూరం లేవు. సో కాబట్టి
కనీసం ఈ విధంగా ఒక సినిమా ఇండస్ట్రీ అన్న కలిసి ఉండాలంటే సమన్వయం సమాన్యాయం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుందమ్మా. అందులోనూ ఇప్పుడు ఇలాంటి వివాదాలు రేకెత్తించడం వల్ల తెలంగాణ నుంచి వెళ్ళే ఎవరైతే యువత అంటే నటించాలని అందరికీ ఆశ ఉంటుంది, వాళ్ళకి ఇది వెనకడుగులాగా ఉంటుంది. అంటే భాష ఎక్కిలింపు అనేది చాలా వరకు పెరుగుతూ వస్తుంది. ఉమ్మాటికి అది మన పర్సెప్షన్ మన మైండ్ సెట్ని బట్టి ఉంటుందమ్మా. ఎవరో ఏదో వెక్కిరిస్తూ ఉన్నారని చెప్పేసి మనం దాన్ని మన ప్రపోజల్స్ని కానీ మన ఆలోచనకి మన స్వప్నాలని మనము వీ కెనాట్ డైల్యూట్, మనం దాన్ని డైల్యూట్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఎవ్రీవేర్ ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ ఛాలెంజ్, రైట్? ప్రతి మనిషి తన లైఫ్ని ఛాలెంజ్గా తీసుకుంటారు. ప్రతి ఆట ఒక ఇట్స్ ఎ బిగ్ గేమ్ అంతే. కూడా దాంట్లో ఎవరైతే ప్రావీణ్యం చూపించేసి ఎవరైతే ఎదగగలుగుతారో, ఎవరైతే ధీటుగా కొట్లాడగలుగుతారో వారు విజయం సాధిస్తారు. ఇప్పుడు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వాళ్ళకంటే ధీటుగా మనం సినిమాలు తీయలేమంటే తీయగలుగుతాం, వాళ్ళకంటే అనుగుణంగా మనం థియేటర్లో తీసుకెళ్ళలేమంటే తీసుకెళ్ళగలుగుతాం, వాళ్ళకంటే కూడా అనుగుణంగా మనము ప్రజల్లోకి సినిమాని తీసుకెళ్ళలేమంటే తీసుకెళ్ళగలం. ఇప్పుడున్నది ఒకటి, ఈ ఓన్లీ థియేటర్స్ కాదు కదా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. జస్ట్ ఒక ట్రైలర్ చూసేసి సినిమా హిట్ ఆఫ్ అట్ అనేది చెప్తా ఉన్నారు. యూట్యూబ్ వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, మీకు ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా ఎన్నో ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. వన్స్ మూవీ ఈజ్ రిలీజ్డ్ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. కేవలం ఆంధ్ర థియేటర్లలోనే మనకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేస్తారని ఇట్లా అనుకుంటే కనుక అది ప్రొడ్యూసర్ యాక్టర్స్ ఒక మూర్ఖత్వం అయితే అమాయకత్వం అయిపోతుంది. అటువంటి రోజులు లేవు. ఇప్పుడున్న టెక్నాలజీ పోతున్న కొద్దీ ఒకప్పుడు ఈ రోజు ఏదైనా జరిగిందంటే తెల్లారి పేపర్ చదువుతుంది తప్ప తెలియకపోయేదమ్మా. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం ఏదైనా జరిగిందంటే సెకండ్స్ ఆఫ్ టైంలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సెకండ్స్ ఆఫ్ టైంలో అమెరికాలో జరుగుతున్నది మన ఇండియాలో ట్రాన్స్మిట్ అవుతుంది. వార్తను మనం లైవ్లో చూస్తూ ఉన్నాము. సో అటువంటి ఎరాలో, మోడర్న్ ఎరాలో మనం బ్రతుకుతున్న ఇంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎవడో వచ్చేసి మనల్ని ఏదో చేస్తాడు, ఎవడో మనల్ని ఎదగనీయడని చెప్పేసి మనం ఒదగాలి, లేకపోతే మనము అక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం ఇట్స్ ఇన్నోసెన్స్ అండ్ అది మన పర్సెప్షన్ బట్టి ఉంటుంది. నెవర్ దెర్ ఇస్ ఏ లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ ఆర్ సింపుల్. ఎవ్రీ టైమ్ యూ విల్ కమ్ అక్రాస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. దాన్ని ఎంత ధీటుగా మనం ఎదుర్కోగలిగితే మనం అంత గట్టిగా బలంగా పైకి లేస్తాం. లేదు మనం ఎదుర్కోలేమో అని అనుకుంటే కనుక ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. సో తెలంగాణ ప్రజలకు కానీ, సినిమా పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే కానీ, సినిమాలు తీయాలన్న ఆలోచన సరళి ఉన్న వాళ్ళకే కానీ ధైర్యంగా ముందుకు రండి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఒక సినిమా తీసేసి బయటకు వస్తే తప్ప ఇది ఒక ప్రోడక్ట్ ఉండదని తెలియదు కదా, ఈ ఒక కళాకారుడు ఉన్నాడని తెలియదు కదా, ఇంత డబ్బు ఉండే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పి తెలియదు కదా. మీరు ఎందుకు వెనకడిగేస్తూ ఉన్నారు? ఇది రాష్ట్రం మనది రాష్ట్రంలో మనకున్న థియేటర్లు ఉన్న మనకున్న హక్కును మనం సాధించుదాం. వాడు సినిమా థియేటర్లు ఇవ్వట్లేదు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయం ఏం చేద్దామనేది ఆలోచించుదాం. అవసరమైతే థియేటర్లను బ్యాన్ చేద్దాం, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా మనకు ఉద్యమాన్ని తీసుకొద్దాం. అంతేగాని ఆంధ్రుల చేతులలో లేదంటే కనుక ఓన్లీ ఆ నలుగురు చేతులలోనే ఇండస్ట్రీ ఉన్నది అనుకుంటే మీరు అక్కడే ఉండిపోతారు. తెలంగాణ ఇండస్ట్రీ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ తెలంగాణ ప్రజలకి ఇంకెటువంటి వాడి కాల్ అంటే ఒక వే ఇన్ అయితే ఉండదమ్మా. అందులో చివరిగా సార్, చాలా మంది అంటే ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు మనం అందరూ మాట్లాడుకుంటారు, వీళ్ళు తాగుబోతులు, తెలంగాణలో తాగుబోతులు, అంటే వీళ్ళ కల్చర్ తెలియదు, ఎప్పుడు కూడా సంపాదించడం తెలియదు అని మాటలు కూడా వింటూ ఉంటాం. ఇవన్నీ విన్నప్పుడు కూడా చాలా బాధేస్తూ ఉంటుంది. అంటే దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మనము ఎదుటివాడికి అవకాశము ఇస్తున్నాము, వాడు మనల్ని ఏలెత్తి చూంచుతున్నాడంటే ఆ అవకాశం మనం ఇస్తున్నాము. ఎవరైతే మనల్ని ఎక్కడైతే దెబ్బ కొడుతున్నారో వాడిని మనము అక్కడే దెబ్బ కొట్టాలి, రైట్? ఎవరైతే మనల్ని ఏలెత్తి చులకన చేస్తున్నారో వాడిని అదేవిధంగా మనం ఏలెత్తి చులకన చేయాలి. ఎవరైతే మన తప్పులు పడుతున్నారో, మన చేతగానంలో ఈ తాగుబోతులు లేకపోతే ఇంత సాయంకాలం కాగానే ఇంత కోడుకూర చేసుకొని లేదంటే ఇంత మందు పెట్టుకొని తాగి వాళ్ళు పండుకుంటారు అన్న హేళన ఏదైతే చేస్తున్నారో అది నిజం కాదని చెప్పి నిరూపించుకొని మన సామర్థ్యతను ఏదైతే ఉన్నదో అది ప్రజల్లోకి మనం దాన్నే టార్గెట్ చేసుకొని చూచగలగాలి. ఇప్పుడు లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ ఛాలెంజ్ అమ్మ, నేను చెప్తున్నా కదా. ఏదన్నా మనల్ని ఎవడన్నా హేళన చేసినాడు, మనల్ని ఇన్సల్ట్ చేసినాడు, హ్యూమిలేట్ చేసినాడు అంటే ఏ సబ్జెక్ట్ మ్యాటర్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని వాళ్ళు తక్కువ చేసినారు అది మనం ఆలోచించుకోవాలి. వాడికి అవకాశం మనం ఇస్తున్నాం, వాడికి ఆ డోర్స్ మనం ఓపెన్ చేసి ఆ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేస్తున్నాము. మనం అది చేస్తున్నాం కాబట్టి ఇంకోటి మనల్ని అంటున్నాడు అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనల్ని మనం సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఇంకొకరికి ఏలెత్తి చూంచే అవకాశం మనం ఇవ్వము. అండ్ సేమ్ టైం ఎక్కడైతే మనల్ని హ్యూమిలేట్ చేస్తున్నారో అక్కడి నుంచి మనం లేవాలి. అంటే ఇట్లా తక్కువ చేసే వాళ్ళలో సగం మంది తెలంగాణ వాళ్ళే ఉంటున్నారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు అని అనుకోవద్దాం. ఇప్పుడు ఎవరి కుటుంబం, ఎవరి ప్రాంతం, ఎవరి రాష్ట్రం వాళ్ళది.
మన వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తున్నారంటే అది మనం వెన్నుపోటు కింద తీసుకుంటున్నామా, మనం ఛాలెంజ్గా తీసుకుంటున్నామా, అది ఇంపార్టెంట్ కదా. ఇఫ్ సంబడి ఎవరో వచ్చేసి మనల్ని స్టాప్ చేస్తున్నాడంటే యు ఆర్ వీక్, దట్ ఈస్ ద రీజన్ వాడిని స్టాప్ చేస్తున్నాడు. ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్, నీ దాన్ని స్టాప్ చేయడానికి రాడు వాడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో. ఆ ధైర్యాన్ని అంత ధైర్యాన్ని మనం ఇన్హెరిటెడ్గా మనం క్రియేట్ చేసుకోవాలి, మనం జనరేట్ చేసుకోవాలి. ఇదంతా కూడా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ని చెప్తున్నా. అంటే మనల్ని ఎవరో వచ్చేసి ఏదో చేస్తున్నారు, మనోడే మనల్ని తక్కువ చేస్తున్నాడు అనేసి నువ్వు అనుకున్నప్పుడు, మనోడు మనల్ని తక్కువ చేయడానికి నువ్వెందుకు ఆస్కారం ఇస్తున్నావు? తక్కువ చేసిన వాడికి నువ్వు ఎక్కువ అని చెప్పి ఎందుకు నిరూపించుకోలేకపోతున్నావు, నువ్వెందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు? అది దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సెప్షన్. అంతే, నేను అట్లా ఫీల్ కాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.